పార్వతిలే పార్వతి, పార్వతిలే పార్వతి. చూడు చూడు, అమ్మ వచ్చింది. పార్వతి, పార్వతిలే పార్వతి. పార్వతిలే లే పార్వతి. చూడు, మీ నాన్న వచ్చాడు. పార్వతి లే పార్వతి, ఒక్కసారి పెద్ద బాబు అని పిలు. పార్వతి, పార్వతిలే పార్వతిలే, పార్వతిలే పార్వతి, పార్వతి. పార్వతి, పార్వతిలే. అమ్మా పార్వతి, పార్వతి నేనమ్మా, మీ నాన్ననమ్మా. ఒక్కసారిలే అమ్మా. అమ్మా గనిగాడు కూడా వచ్చాడమ్మా. అమ్మా తమ్ముడమ్మా, చూడు ఒక్కసారి చూడమ్మా. అమ్మా పార్వతి, పార్వతి లేమ్మా. అమ్మా తమ్ముడిని చూడమ్మా. పార్వతి, అక్క, పార్వతి, 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 అక్క, అక్క, పార్వతి. ఇట్స్ ఎ మిరాకిల్. పార్వతి, అమ్మగారు నీకు రక్తం ఇచ్చారు తల్లి. పెద్దబాబు గారు నిన్ను బతికించారమ్మా. ఈళ్ళేనమ్మా మనకి దేవుళ్ళు. అమ్మా పార్వతి, అఖిల ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నువ్వు దేవా పార్వతి విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్త వల్లే పార్వతి ఇలా ఉంది. హ్యాట్స్ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. రండి, పదండి. ఏంటిది హనుమంతు? దేవుళ్లకు మొక్కకుండా ఎలా ఉంటాం అమ్మగారు? మీరు లేకపోతే మా అక్క చచ్చిపోయేదమ్మా.
ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేము అమ్మగారు. బతికున్నంతకాలం నా బిడ్డ ఈ పూల్లాగానే మీ పాదాల దగ్గర ఉంటది, మీ సేవ చేసుకుంటది. ప్రాణం కన్నా పరువు ముఖ్యమైనప్పుడు ఆ పరువుని నిలబెట్టలేమోనన్న భయంతోనే పార్వతి చనిపోవాలనుకుంది. చిన్నబాబు ఐశ్వర్యులు ఒకటవుతారన్న విషయం 1 గంట ముందు తెలిసినా నీ కూతురికి యాక్సిడెంట్ అయ్యేది కాదు. జరిగిపోయిన దాని గురించి మర్చిపో హనుమంతు. పార్వతి బతికింది, అంతే చాలు. రే మహి, నువ్వు ఐశ్వర్య హ్యాపీగా ఉండాలని పార్వతి కోరుకుందిరా. ప్రాణాలు వదిలేయడానికి కూడా వెనకాలేదు. మీరు ఒకటై మీ కొత్త జీవితం మొదలైతే పార్వతికి పునర్జన్మ ఇచ్చినట్టు అవుతుంది. మహి, ఐశ్వర్య, ఒకరి కోసం ఒకరు మీరిద్దరూ ఉండాలి. వీళ్ళందరి సాక్షిగా మీరు కలిసిమెలిసి ఉంటామని ముందడుగేస్తేనే అగ్ని సాక్షిగా 7 అడుగులు వేస్తారు. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆంటీ. ఈ వారం రోజులు మన కుటుంబం, మన ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరూ, పార్వతితో సహా అందరూ పోరాడింది, ఆరాటపడింది మీ ఇద్దరి జీవితాలు సంతోషంగా ఉండాలని. మహి, ఐశ్వర్య, మీ కోపాలు, ఈగోలు, అలకలు అన్నీ పక్కన పెట్టి లీడ్ యువర్ లైఫ్ హ్యాపీలీ. సిద్ధాంతి గారి దగ్గర ఆశీర్వచనాలు తీసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. బయలుదేరదామా? పదండి. అందరూ హ్యాపీ ఎండింగ్ సినిమా చూసినట్టు ఫీల్ అవుతున్నారు. పార్వతి పోతే పీడ పోతుందనుకున్నాం, అది పోలేదు. ప్రాణం పోకుండా అడ్డుకోగలిగారు. అడ్డు తొలగించాలనే పిచ్చి ప్రయత్నాలు చేయకు, నీ ప్రాణాలు పోతాయి. దాని జాతకం బాగుంది. ఎంత బాగున్నా జాతకంలో గండాలుంటాయి. అది వచ్చే వరకు ఓపిక పట్టు. నీకున్నంత ఓపిక నాకు లేదు పావని. నీ కూతుర్ని కోడల్ని చేయాలన్న బిజీలో నువ్వుండు, నా పనిలో నేనుంటాను. పార్వతి, పెద్దబాబు గారు. పర్లేదు పార్వతి, నువ్వు లేవకు, నేనే కూర్చుంటా. ఇప్పుడు ఎలా ఉంది పార్వతి? బానే ఉంది కదా? నన్ను బతికించింది మీరే, నాకు బతుకునిచ్చింది మీరే. మీరు ఎట్టా తీసుకుంటాను. పది మందికి సేవ చేస్తూ 10 మందికి సాయం చేసే పార్వతి బతకాలని కోరుకొని వాళ్ళు లేరు. నీకు విషయం తెలుసా? వింటే ఇదిగో ఇక్కడ ఎగిరి గంతేస్తావు. ఏంటది పెద్దబాబు గారు? నువ్వు ఇలా ఉండడానికి కారణం నేను కాదు, మా అమ్మ. మా అమ్మ తన రక్తం నీకిచ్చి కాపాడింది.
అమ్మగారు అమ్మగారు నాకు నాకు రక్తం ఇచ్చారా? పార్వతికి రక్తం ఇచ్చారు. ఆ తల్లి దేవత నాకు నాకు రక్తం ఇచ్చిందా? అంతేకాదు పార్వతి, ద్రాక్షారామానికి వెళ్ళి అభిషేకం చేసుకుని వచ్చారంటే నీ ప్రాణాలు నిలబెట్టడానికి అందరూ ఎంత ప్రయత్నించారో నువ్వే అర్థం చేసుకో. అమ్మగారి రక్తం నా ఒంట్లో అన్నం పెట్టి జీతం ఇవ్వడమే కొనుక్కుంటే రక్తం ఇచ్చి నాకు ఆయుష్ పోసారు అమ్మగారు. ఘట్టం లేని హెర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ మొహంలో నవ్వుని చూడాలి. భారతి, ఎప్పుడు నువ్వు నాకు ముద్దమందారం ఇస్తుంటావు కదా, ఈరోజు నేనే నీకు బహుమతి ఇస్తున్నాను. పెద్దబాబు గారు, నాకు నాకు బహుమతి ఇస్తున్నారా? అవును, కానీ నేను కొన్నది కాదు, నీదే. నీకు తిరిగిచ్చేస్తున్నాను. కళ్ళు మూసుకో. పెద్దబాబు గారు, కళ్ళు మూసుకో. భారతి, ఇప్పుడు కళ్ళు తెరు. మా మెచ్చిన కమల్ కమల్ పెద్దబాబు గారు, ఇవి 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 నా ప్రాణం. తీసుకో పార్వతి, ఇంతకన్నా విలువైనవి నేను ఇవ్వలేనేమో. అమ్మా, నా జ్ఞాపకంగా ఉన్నా నువ్వు వెళ్ళిపోయావనుకున్నానమ్మా. మళ్ళీ మళ్ళీ పెద్దబాబు గారు తీసుకొచ్చి ఇచ్చారు. పెద్దబాబు గారు, ఇవి మా అమ్మ చచ్చిపోతా నా చేతిలో పెట్టింది. మళ్ళీ మళ్ళీ మీరు సల్లంగా ఉండాల. మీకు కోటి దండాలు. భారతి, ఏడవద్దు, వాటిని పెట్టుకో.
అవి గుర్తు కాదు, వాటిని చూడగానే గుర్తుపట్టేలా ఉండాలి. నీ చెవులకి ఇప్పుడే పెట్టుకోవాలి. అట్టాకి అట్టాకి పెద్దబాబు గారు, ఇప్పుడు పెట్టుకుంటాను. అట్టాకి. నువ్వు త్వరగా కోలుకోవాలని అమ్మవారికి అభిషేకం చేపించి కుంకుమ తీసుకొచ్చా. నువ్వు త్వరగా కోలుకోవాలని అమ్మవారికి అభిషేకం చేపించి కుంకుమ తీసుకొచ్చా. పెద్దబాబు గారు, నా పేరు మీద అర్చన చేయించారా గుళ్ళో? అవును, కుంకుమ పెట్టుకో. చూడు, చెవుల కమ్మలు, నుదుటిన కుంకుమ, అచ్చం కుందన బొమ్మలా ఉన్నావు. నువ్వు నవ్వితే అందంగా కనపడతావు పార్వతి. నన్ను నవ్వించడానికి మీరట్టా అంటున్నారులే బాబు. నిజం పార్వతి, యు ఆర్ లుకింగ్ గుడ్. రెస్ట్ తీసుకో, రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే పెద్దబాబు గారు, మా అమ్మ ఇచ్చిన కమ్మలు తిరిగిచ్చారు కాబట్టి బదులుగా మీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతాను. ఒక్కరోజేనా, ప్రతిరోజా? నా ప్రాణం పోయేదాకా మీకు సేవ చేసుకుంటాను పెద్దబాబు గారు. గుడ్ నైట్ పార్వతి, టేక్ కేర్. గుడ్ నైట్ పెద్దబాబు గారు. అమ్మా, ఇగో నువ్వు నాకిచ్చిన కమ్మలు నీ పార్వతి చెవులకి చేరిపోయాయి.